మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్. ఏ మందులైతే మనం హెడేక్ తగ్గించుకోవడానికి వాడతామో ఆ మందులే మనకి ఈ హెడేక్ కాజ్ చేసినాయి అనుకోండి, దాన్నే మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్ అంటాం. ఇది ఒక వింత సమస్య, ఎందుకంటే ఏదైతే క్యూర్ చేద్దామని వాడుతున్నామో అదే కాజ్ చేస్తుంది కాబట్టి. హలో అండి, నేను మీ న్యూరాలజిస్ట్ డాక్టర్ అప్పాజీ రాయి. ఈరోజు మనం ఈ మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్ని ట్యాకిల్ చేసి డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ హెడేక్ అనేది ఏంటి? మైగ్రేన్, టెన్షన్ హెడేక్, ఆల్రెడీ ఒక హెడేక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో 15 రోజుల కంటే ఎక్కువ హెడేక్ ఉందనుకోండి, ఈ హెడేక్స్ సస్పెక్ట్ చేయాలి. సో యూజువల్గా ఈ మైగ్రేన్కి వాడే ట్రిప్టాన్స్ అని, లేకపోతే ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ లైక్ అసిటామినోఫెన్, ఐబుప్రోఫెన్, లేకపోతే ఓపియాయిడ్స్ ఏమైనా వాడుతున్నారు అనుకోండి, ఆర్ కాంబినేషన్ మెడికేషన్స్, ఇప్పుడు బ్యూటాల్, అసిటామినోఫెన్, కెఫీన్ కలిపి ఎక్కువ వాడాల్సి వస్తుంది అనుకోండి, ఈ హెడేక్ రిస్క్ ఉంటుందన్నమాట. సో యూజువల్గా దీన్ని రీబౌండ్ హెడేక్ అని కూడా అంటాము. అండ్ ఇది ఒక సెకండరీ హెడేక్, అంటే వేరే కారణం వల్ల వచ్చే హెడేక్. సో ఈ మందులు కనుక ఎక్కువ వాడుతూ ఉంటే డైలీ మన బ్రెయిన్, మన పెయిన్ సెన్సిటివిటీ కొంచెం పెరిగి ఎక్కువ మందులు వాడేలా చేస్తుంది అనమాట. మైగ్రేన్ వాడే మందులు ఎఫెక్ట్ తగ్గిపోయి మనకి హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ హెడేక్ మామూలుగా వాళ్ళకు ఉన్న ఎవరికైతే వస్తుందో వాళ్ళకి టెన్షన్ హెడేక్, మైగ్రేన్ హెడేక్ క్యారెక్టరిస్టిక్ ఫైండింగ్స్ ఎలా ఉంటాయో అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. సో ఈ హెడేక్ని ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి? మన మైగ్రేన్, టెన్షన్ హెడేక్ లేకపోతే వేరే హెడేక్స్ వాడే మందులు పనిచేయడం మానేసినాయి అనుకోండి, అంటే ఇప్పుడు హెడేక్ వచ్చింది, మెడికేషన్ వేసుకున్నాము, 1 గంట 2 గంటలు కొంచెం రిలీఫ్ ఇచ్చి మళ్ళీ హెడేక్ వచ్చి మళ్ళీ మందులు వాడాల్సి వస్తుంది అనుకోండి, ఈ రిస్క్ ఉన్నట్టే అనమాట. అలాగే ఈ క్యారెక్టర్ ఆఫ్ ద హెడేక్ కొంచెం డిఫరెంట్గా ఉండడము. సో ఈ హెడేక్ అన్న సస్పెక్ట్ చేస్తే మాత్రం డాక్టర్ని సంప్రదించి, ఎస్పెషలీ న్యూరాలజిస్ట్ని క్లోజ్గా వర్క్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ద ఫస్ట్ థింగ్, అఫెండింగ్ ఏజెంట్ ఏ మెడికేషన్ వల్ల అయితే వస్తుందని మనం సస్పెక్ట్ చేస్తున్నామో దాన్ని అయితే ఆపేయాలి. ఆ ఫస్ట్ డీటాక్స్ ఫేజ్ అనేది ఒక 2 వారాల నుంచి 8 వారాలు ఉంటుంది. ఆ టైంలో చాలా చిరాగ్గా, ఇరిటబుల్గా, అసలు హెడేక్ ఎక్కువైపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది డాక్టర్ ఆధ్వర్యంలో చేయాలి. ఇనిషియల్గా ఈ డీటాక్స్ ఫేజ్లో ఉన్నప్పుడు బ్రిడ్జింగ్గా స్టెరాయిడ్స్, లేకపోతే హైడ్రేషను, లేకపోతే వేరే రకం మెడికేషన్స్ ఏమన్నా రిలీఫ్ కోసం వాడాలన్నమాట. అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ మెజర్స్ డెఫినెట్లీ తీసుకోవాలి. ఏంటంటే సరిగ్గా హైడ్రేటెడ్గా ఉండడము, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం, సరిగ్గా పడుకోవడము, టైంకి తినడము, ఇలాంటివి చేయాలి. అండ్ ఈ హెడేక్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ డైలీ వాడే మెడికేషన్స్ ఆపిన తర్వాత ప్రొఫిలాక్టిక్ మెడికేషన్స్ అని ఉంటాయి, మైగ్రేన్లో వాడతాం. సో యూజువల్గా యాంటీ సీజర్ మెడికేషన్స్, యాంటీ డిప్రెసెంట్స్, కొన్ని యాంటీ హైపర్టెన్సివ్స్, మనకి హెడేక్ వచ్చినా రాకపోయినా ఈ మెడికేషన్స్ని రోజు వాడతాం అనమాట ఈ హెడేక్స్ తగ్గించడానికి. సో ఆ టైప్ ఆఫ్ మెడికేషన్స్ వాడితే ప్రెడిక్టబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రిస్క్ ఆఫ్ ఈ మెడికేషన్ ఓవర్ యూస్ హెడేక్ కూడా ఉండదన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ హెడేక్ని ప్రివెంట్ చేసి ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ అగైన్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంటిల్ నెక్స్ట్ టైం, సెలవు.